కొప్పరపు కవులు అవధానుడు చెప్పిన పద్యాలు ఎలా ఉంటాయంటే, కావ్యంలో చెప్పిన పద్యాల్లాగా, ప్రబంధంలో చెప్పిన పద్యాల్లాగా ఉంటాయి. కూర్చొని రాసినా గానీ అంత గొప్ప పద్యాలు సృష్టి జరగదు. శ్రీరాముడిని వర్ణించమంటారు. శ్రీరామ తత్వాన్ని వర్ణించమంటారు ఒక అవధానంలో. ఆ పద్యాన్ని ఒకసారి చూద్దాం. తావక నామ సుధారసరుచియల్ల వాణీశవంద్య శర్వాణి ఎరుగు భవదీయ పద రజోలవ మహత్వం వల్ల గౌతమమౌనీంద్రు కాంత ఎరుగు త్వన్మహాబాహుదర్ప ప్రభావం వల్ల జనక పూజిత శైవ చాపమెరుగు పుష్పదమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడిరుంగు శతజన ప్రీతి ఎల్ల సుగ్రీవుడెరుగు నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల ఆ విభీషణుడెరుగు. ఇది అవధాన పద్యం. నమ్మగలుగుతామా? నమ్మి తీరాలి. ఒక అవధానంలో చెప్పిన పద్యం ఇది. తావక నామ సుధారసరుచి ఎల్ల వాణీశ వంద్య శర్వాణి ఎరుగు. వాణీషుడి బ్రహ్మతోటి నమస్కరించబడే, పూజించబడే ఆ శర్వాణికి తెలుసు శ్రీరాముడి యొక్క రామతారక నామ మంత్రం యొక్క మహిమను, మహత్వాన్ని. తావక నామ సుధారసరుచియల్ల, ఆ తారక నామ మంత్రంలోని అమృతతుల్యమైన ఆ మంత్రంలోని ఆ పేరులోని ఆ మహత్వము బ్రహ్మ పూజించే, నమస్కరించే ఆ శర్వాణికి తెలుసు. తావక నామ సుధారస రుచియల్ల వాణీశవంద్య శర్వాణి ఎరుగు భవదీయ పద రజోలవ మహత్వం వల్ల గౌతమమౌనీంద్రు కాంత ఎరుగు. ఆ పాద ధూళి యొక్క మహత్వం గౌతమమౌని యొక్క కాంత అంటే అహల్యకు తెలుసు. తన్మహాబాహుదర్ప ప్రభావం వల్ల జనక పూజిత శైవచాప మెరుగు. ఆ యొక్క శ్రీరాముడి యొక్క బాహుబలము జనకుడితో పూజించబడినంటే సీతాదేవి తండ్రి గారైన జనకుడితో పూజించబడిన ఆ శివధనస్సుకు తెలుసు. తావక నామ సుధారస రుచి ఎల్ల వాణీశ వంద్య శర్వాణి ఎరుగు భవదీయ పద రజోలవ మహత్వం వల్ల గౌతమమౌనీంద్రు కాంత ఎరుగు త్వన్మహాబాహుదర్ప ప్రభావం వల్ల జనక పూజిత శైవచాప మెరుగు ఉష్మద్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడిరింగు. ఉష్మత్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల, ఇటువంటి పదాలు వాడారు చూడండి. ఉష్మత్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడిరుగు. అంటే ఆ పరశురాముడికి తెలుసు శివుడి యొక్క శివధనుస్సుని ఆయన ఉంచుతాడు కదా శ్రీరాముడు. ఆ రామ బాణం, ఆ బాణాన్ని వేసేలో ఉగ్రత్వము ఎంత గొప్పదో పరశురాముడికి తెలుసు అంటాడు. ఉష్మద్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడిరుగు. రాముడు బాణాన్ని ఎలా ప్రయోగిస్తాడో అదనంతా కూడా పరశురాముడికి తెలుసు. ఉష్మద్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల ఆయన తెలుసు అంటాడు. అలాగే శృతజన ప్రీతి ఎల్ల సుగ్రీవుడెరుగు. ఆశ్రితుల్ని రక్ష అని వచ్చి కోరిన వాళ్ళని, తన దగ్గరకు వచ్చిన వారిని, వాళ్ళు ఆశ్రయించిన వారిని ఎంత అద్భుతంగా చూసుకుంటాడో శృతజన ప్రీతి ఎల్ల సుగ్రీవుడెరుగు. సుగ్రీవుడికి తెలుసు వారికి వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తే ఎంత అద్భుతంగా వాళ్ళని చూసుకుంటాడో సుగ్రీవుడికి తెలుసు. శృతజన ప్రీతి ఎల్ల సుగ్రీవుడెరుగు అన్నాడు. అంటే తావక నామ సుధారస రుచియల్ల వాణీశవంద్య శర్వాణి ఎరుగు భవదీయ పద రజోలవ మహత్వం వల్ల గౌతమమౌనీంద్రు కాంత ఎరుగు పుష్పదమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడెరుగు పరశురాముడెరుగు శృతిజన ప్రీతి ఎల్ల సుగ్రీవుడెరుగు నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల ఆ విభీషణుడెరుగు. శరణాగతతో శరణు అంటూ వచ్చిన వాళ్ళని ఎలా చూస్తాడో రాముడు ఆ విభీషణుడికి తెలుసు. ఇవన్నీ శర్వాణికి తెలుసు, అహల్యకు తెలుసు, పరశురాముడికి తెలుసు, సుగ్రీవుడికి తెలుసు, విభీషణుడికి తెలుసు. నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల ఆ విభీషణుడెరుగు. శరణాగతత్రాణుడు అనే బిరుదు ఎందుకు వచ్చిందో విభీషణుడికి తెలుసు. నీ అఖిల మహిమలు ఏమెరుంగుదుము ఏలుమో రామదేవ. నీ అఖిల మహిమలు మాకేం తెలుస్తుంది, ఏం చెప్పగలుగుతాము ఓ రామదేవ అంటారు. ఇక్కడ చిన్న శ్లేష కూడా ఉంది. నీ అఖిల మహిమలు ఏమెరుంగుదుము, ఏం చెప్పగలుగుతాము నీ మహిమలు అంటూ, నీ అఖిల మహిమలు ఏము ప్లస్ ఎరుంగుదుము మాకు తెలుసు అంటారు. అంటే మేము నీకు పరమ భక్తులం కాబట్టి నీ మహిమను, నీ గొప్పతనము మాకు తెలుసు అని కొప్పరపు కవులు శ్లేషతలో కూడా పరమాద్భుతమైన వర్ణన చేసి గొప్ప భావాన్ని అవధాన పద్యంలో పలికించారు. ఈ పద్యాన్ని ఒకసారి మళ్ళీ మొత్తం చూద్దాం. తావక నామ సుధారస రుచి ఎల్ల వాణీశవంద్య శర్వాణి ఎరుగు భవదీయ పద రజోలవ మహత్వం వల్ల గౌతమమౌనీంద్రు కాంత ఎరుగు త్వన్మహాబాహు దర్ప ప్రభావం వల్ల జనక పూజిత శైవ చాప మెరుగు పుష్పదమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడెరుగు హృదయన ప్రీతి ఎల్ల సుగ్రీవుడిరింగు నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల ఆ విభీషణుడెరుగు. నీ అఖిల మహిమలు ఏమెరుంగుదుము ఏలుమో రామదేవ. గొప్ప పద్యం. బహుశా ఈ పద్యం ప్రేరణతోనే తర్వాత
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పోక్షణం రాసిన పద్యం కూడా కొంచెం దీనికి దగ్గరగా ఉంటుంది. పావునెరుంగు బ్రహ్మ సగపారుని మెరుతు సగపారును మాత్రం ఎరుంగు పార్వతీదేవియు నీవెరుంగుదువు తెల్లము కృష్ణము ఆ దేవునకేను నీ అనుమతింబడు అంకితమిత్తు జానకీదేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమునని రామాయణ కల్పోక్షంలో విశ్వనాథ పద్యం చూడగానే మనకు ఆ పద్యం గుర్తుకొస్తుంది. ఇద్దరు మహాకవుల యొక్క సారూప్యత కూడా ఇందులో కనిపించవచ్చు. పావునెరుంగు బ్రహ్మ సగపారును మాత్రం ఎరుంగు పార్వతీదేవియు నీవెరుంగుదువు తెల్లము కృష్ణము అనే విశ్వనాథ పద్యం కూడా కొప్పరపుకుల పద్యం చదవగానే ఈ పద్యం అనగానే ఆ పద్యం కూడా గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ కొప్పరపు సోదర కవులకు ప్రణమిల్లుతున్నాను. నమస్కారం.